తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న 10వ పీఆర్సీ వ్యవహారం ముందుకు కదిలింది. ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడిప్పుడు ఆయన ఎదురు చూస్తున్న 10వ పీఆర్సీ అమలులో ఒక అడుగు ముందుకు పడింది. ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు ప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించింది. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర నేతృత్వంలో 5 సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో పురపాలక పట్టణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ వార్ ఆచార్య, సర్వీసెస్ కార్యదర్శి బి వెంకటేశ్వరరావు సభ్యులుగా ఉంటారు. ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్ శివశంకర్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. గత ఏడాది మే 29వ తేదీన 10వ పీఆర్సీ కమిషనర్ ప్రదీప్ కుమార్ అగర్వాల్ తమ నివేదికను గవర్నర్ నరసింహన్కు అందజేశారు. రాష్ట్ర విభజన తర్వాత గవర్నర్ ఆ నివేదికను 2 రాష్ట్రాల ప్రభుత్వాలకు పంపించారు. ఇప్పుడు ఆ నివేదికలోని సిఫారసులను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పీఆర్సీ నివేదికలోని సిఫారసులను పరిశీలించడంతో పాటు ఉద్యోగ సంఘాలతోనూ చర్చలు జరపనుంది. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులు, వారి డిమాండ్లతో కూడిన నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందజేయనుంది. ఇదిలా ఉంటే పీఆర్సీ విషయంలో ప్రభుత్వ కమిటీ ఏర్పాటు పట్ల ఉద్యోగ సంఘాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.